తెలంగాణలో మహిళల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు నిర్భయ నిధి పైలట్ ప్రాజెక్టు పథకం కింద కేంద్ర ప్రభుత్వం ములుగు జిల్లాను ఎంపిక చేసింది. మహిళా సాధికారత, మహిళలు, అమ్మాయిల పట్ల భద్రత విషయంలో కేంద్రం చూపిస్తున్న చొరవ పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. మంత్రి సీతక్క చేసిన ప్రయత్నం ఫలించిందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించడమే కాకుండా వారి అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. దేశంలోని మహిళల అభివృద్ధి, రక్షణే ధ్యేయంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఒక ప్రాజెక్ట్ పథకం కింద నిర్భయ నిధి తీసుకొని రావడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాను ఎంపిక చేయడం చాలా హర్షదగ్గ విషయం. ఇక్కడ మనతో కలెక్టర్ దివాకర్ టిఎస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఈ మన వరంగల్ ములుగు జిల్లాను ఎందుకు ఎంపిక కాబడింది, దానికి ఎలాంటి ప్రపోజల్స్ మీరు పంపించారు, అసలు ఈ పథకం ఏం చెప్తుంది? సో బేసికల్లీ ఇది నిర్భయ ఫండ్ ద్వారా జిల్లాలో 10 crore రూపీస్ సెంట్రల్ గ్రాంట్, 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్ ఇది పైలట్ మోడల్లో దేశంలో 10 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో ములుగు జిల్లా ఒకటి ఎంపిక అయింది. ఇక్కడ మనకి ఉన్న దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మహిళల్ని సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ చేయాల్సిన ఒక బాధ్యత, అది ఎలా చేయొచ్చు అనే దాని గురించి. మనకి సెంట్రల్ గవర్నమెంట్లో నిర్భయ ఫండ్ కార్పస్ దాదాపు 500 crores ప్లస్ ఉంటుంది. వేరే వేరే డిపార్ట్మెంట్స్కి అవన్నీ వాడుతున్నారు. సో నోడల్ డిపార్ట్మెంట్ WCD విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఒక పైలట్ ప్రోగ్రాంలో మనము జిల్లా స్థాయిలో కూడా దాన్ని రెప్లికేట్ చేయాలి. ఎట్లా స్మార్ట్ సిటీస్ రెప్లికేట్ చేశారో దాంట్లో ఒక భాగం సేఫ్ అండ్ సెక్యూర్ కాన్సెప్ట్లో ఓన్లీ ఆ కాన్సెప్ట్ని మాత్రమే తీసుకుని నిర్భయ ఫండ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక పైలట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో ములుగు జిల్లా ఎంపిక అయింది. దీనికి మేజర్గా మన WCD శాఖ మినిస్టర్ మేడం సీతక్క గారు ఉండడం, సెంట్రల్ గవర్నమెంట్లో దీని గురించి మాట్లాడడం వల్ల, దాంతోపాటు మన ములుగు జిల్లా స్పెసిఫిక్గా పర్యాటకుల ఒక ప్రాంతంగా జరిగింది. చాలామంది మహిళలు మనకి రెగ్యులర్గా యంగ్ కాలేజ్ పిల్లలు కానీ ప్లస్ ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు కానీ ఇవన్నీ ఎక్కువగా మనకి ఫుట్ఫాల్ ఉంది. రామప్ప కానీ లక్నవరం కానీ ఇక్కడంతా. సో దీనివల్ల మనము దాన్ని ప్రపోజల్ పంపించి ఈ ఏరియాస్ని మేము విమెన్కి సేఫ్ అండ్ సెక్యూర్ చేస్తాము అని వాళ్ళకి ప్రపోజల్ పంపితే అది యాక్సెప్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మనము సెక్యూరిటీ కెమెరాస్ అండ్ కొన్ని వెహికల్స్ కూడా విమెన్స్కి జాబ్ కూడా ఇస్తూ, అంటే కొన్ని ఆటోలు, ఈవీ ఆటోలు విమెన్స్కి ఇస్తున్నాం. విమెన్నే డ్రైవింగ్ చేసుకుంటారు, విమెన్నే తీసుకుపోతారు, వాళ్ళని అక్కడ వదులుతారు, అక్కడి నుంచి బయటికి తీసుకువస్తారు. ఇట్లా ఒకటి కాన్సెప్ట్. తర్వాత మనకి సెక్యూరిటీ కెమెరాస్ ఒకటి కాన్సెప్ట్. విమెన్స్కి కొన్నిసార్లు ఫీడింగ్ చేయడానికి ఫీడింగ్ సెంటర్స్ వచ్చినప్పుడు ఉండకపోవడము, ప్లస్ టాయిలెట్స్కి కరెక్ట్గా ఉండకపోవడము, ఇట్లా 4-5 కాన్సెప్ట్స్లో మనము వాళ్ళని పంపిస్తే వాళ్ళు దే హ్యావ్ యాక్సెప్టెడ్. సరే, అంటే ఇప్పుడు దీనికి ఎంత నిధి వస్తుంది మనకి, మరి అది ఏ విధంగా ఖర్చు పెట్టబోతుంది? సో టోటల్ 10 crore రూపీస్ వస్తుంది. దానికి ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అనేది మనము ఈ నెల ఆఖరి లోపల వాళ్ళకి పంపించాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని ఎగ్జాంపుల్స్లో మనము విమెన్ డ్రివన్ ఆటోస్, విమెన్ సేఫ్ టూరిస్ట్ ప్రాక్టీసెస్ ఇట్లా, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి RTC ద్వారా విమెన్ డ్రైవింగ్ చేయడానికి వాళ్ళకి స్పెసిఫిక్గా డ్రైవింగ్ ట్రైనింగ్ ఇవ్వడము, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడము, ఇవన్నీ కొన్ని ప్లాన్ మనము చేసి నెలాఖరు వరకు పంపిస్తాం. సరే, ఇప్పుడు ఇది మనకి పర్యాటక ప్రాంతంగా ఉంది కాబట్టి మనకు ప్లస్ అయిందని చెప్తున్నారు. ఈ పర్యాటక ప్రాంతాన్ని కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ మహిళా సేఫ్టీ ఇక్కడ అనేది మీరు కల్పిస్తున్నారు, భారీగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇటు మన రాష్ట్రం నుండే కాకుండా, మన దేశం నుండే కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నారు? డెఫినెట్లీ మనము చాలా వరకు ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 1.5 yearలో చాలా కొత్త టూరిస్ట్ అట్రాక్షన్స్ మనకి వచ్చి ఉన్నాయి. మనం ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ టూరిజం కమిటీ అనేది ఒకటి చేసుకున్నాము. దాంట్లో నేను, DFO గారు, పోలీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఒక టీమ్ లాగా చేసుకుని మనము, ఎందుకంటే మేజర్గా మనకి 80% ఫారెస్ట్ ఏరియానే ఉంది. సో విత్ టూరిజం డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలిపి మనము లక్నవరంలో 3rd ఐలాండ్ ఓపెన్ చేసుకున్నాము, బ్లాక్బెర్రీ ఐలాండ్ ఓపెన్ చేసుకున్నాము, చాలా ఈకో టూరిస్ట్ స్పాట్స్ ఓపెన్ చేసుకున్నాము, ట్రెక్కింగ్ సైట్స్ ఓపెన్ చేసుకున్నాము. DFO గారి ఆధ్వర్యంలో తాడ్వాయి హట్స్ కూడా మనము రెనోవేట్ చేశాము, జంగల్ సఫారీ కోసం వెహికల్స్ తీసుకొచ్చాము. ఇవన్నీ వస్తే మనకి అక్కడ కొన్ని క్యాంపింగ్ సైట్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. బోగతాయ్ దగ్గర కూడా ఒక మంచి ప్లాన్ అనేది డెవలప్ చేస్తున్నాము. ఇట్లా ఒక హోలిస్టిక్గా ఒకసారి ములుగు జిల్లాకు వస్తే ఒక 1 weekend
అంటే సాటర్డే సండే వాళ్ళు ఖచ్చితంగా గడిపేటట్టు ఒక సర్క్యూట్ లాగా మనము అది డెవలప్ చేస్తున్నాం. రైట్, చూసిన మొత్తానికైతే ఈ స్కీమ్ కింద ములుగు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళల రక్షణ, దేశానికి వెన్నెముకగా మహిళలను చూపించుకుంటే మనం భారతదేశం తల్లిగా కొనియాడతాం. కాబట్టి ఈ మహిళా రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మహిళ మంత్రిగా ఉండి తాను ఫైట్ చేసి ఈ స్కీమ్ కింద ములుగు జిల్లాను ఎంపిక చేశారని చెప్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన విషయం. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM టీవీ, ములుగు.